రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ వాక్యం వెల్లడగుతుండగా ప్రతి జీవితంలో మరి నూరంతల పంట అనుభవించినట్లు, ప్రతి వారు బలపరచబడినట్లు, వారి జీవితాల్లో వాక్యం ద్వారా అనేక అద్భుతాలు చూసినట్లు, నూరంతల పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం తెలుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ప్రియులారా జరిగేటువంటి ప్రతిదీ కూడా మేలుకరంగా మార్చే దేవుడు మనకున్నాడు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని, ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన, నిజ సంఘటన మీతో పంచుకుంటూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. పాస్టర్ పీటర్ టాన్సీ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఫిలిప్పీన్స్లో ఒక ఆదివారం ఆరాధనలో ఆయన నిలిచి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అందరూ నిలబడిన తర్వాత ఏమన్నాడంటే, అందరు లేచాక మీలో బాప్తిసం తీసుకున్నటువంటి వారు బాప్తిసం తీసుకున్న రోజు నుంచి, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణకు అంగీకరించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా నేను దేని గురించి ఒక్కరోజు కూడా నేను చింతపడలేదు అన్నటువంటి వారు మాత్రమే కూర్చోండి. నేను బాప్తిసం పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు అసలు నేను చింతపడలేదండి ఏ ఒక్క విషయం గురించి అన్నవాళ్ళు కూర్చోండి. మిగతా వాళ్ళు నిలబడనంటే అందులో ఒక్కరు కూడా కూర్చోలేదంట. అందరూ నిలబడే ఉన్నారు. అంటే అందరూ కూడా ఏం చేస్తున్నారు? చింతిస్తూనే ఉన్నారు. ఒక క్రైస్తవుడు చేసేటువంటి అత్యధికమైనటువంటి మరి భయంకరమైనటువంటి పాపం ఏంటి అంటే, మనకందరికీ తెలుసు పాపాలు ఏంటి? వ్యభిచారము, మోసము, దొంగతనం, ఇవే పాపాలు అనుకుంటాం. కానీ అత్యంత భయంకరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? ప్రతి విషయమందు కూడా చింతపడటం. ప్రతి విషయమందు చింతపడటం పాపం అన్నమాట. నువ్వెందుకని చింతపడుతున్నావు అంటే, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువుగా ఎంచడం లేదు, యేసు ప్రభువుని రాజుగా ఎంచడం లేదు, యేసు ప్రభువారికి నీ జీవితంలో ప్రతి దానిపైన అధికారం ఇవ్వటం లేదు. హల్లెలూయా. దేవునికి అధికారం, అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావు. అందుకనే నువ్వు చింతపడుతున్నావు అన్నారంట ఆ దైవ సేవకుడు. ఈ సేవకుడు పెద్ద ఫేమస్ కాదు కాబట్టి ఈ యొక్క మాటలు పెద్దగా పట్టించుకోలేదు ఎవరో కూడా. ఆ సేవకుడు మామూలుగా చెప్పాడు, ధనవంతుడు కాదు, గొప్పవాడు కాదు కాబట్టి పెద్దగా ఎక్కలేదు జనాలకి మాటలు. ప్రియులు గమనించాలి. కానీ ఈ యొక్క సేవకుడు చాలా పెద్ద సేవకుడే. ఇప్పుడు చూసినట్లయితే చాలా బాగా పాపులర్. ఇది వేరే వాళ్ళు చెప్తే. ఇది ఎప్పుడు చెప్పాడంటే, ఆయన 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన కుమార్తె, 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన కుమార్తెను 4 దుండగులు రేపు చేసి ఆమెను పాడు చేసి నడి రోడ్డు మీద ఆమెకున్న బట్టలు తీసుకుని వివస్త్రగా చేసేసి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ పోయే వారిని అడిగి ఆమె ఫోన్ తీసుకుని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. నాన్న, నా పరిస్థితి ఇలాగుంది నాన్న అంటే, వెంటనే ఈ దైవ సేవకుడు పాస్టర్ పీటర్ టాన్సీ, మీరు ఇంటర్నెట్ గూగుల్లో కూడా చూడొచ్చు ఇది, ఫోన్ చేస్తే వచ్చాడు వాళ్ళ నాన్న. వచ్చి వివస్త్రగా ఉన్నటువంటి తన బిడ్డను చూశాడు, హత్తుకున్నాడు, ధైర్యపరిచాడు, తీసుకెళ్ళాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, ట్రీట్మెంట్ చేయించాడు, బాగు చేయించాడు. ప్రియులారు గమనించాలి. ఎలాగైతేనేంటి, హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్ళాడు, బాగు చేశాడు, బాగుపడింది. ప్రియులారు గమనించాలి. ఇటువంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? సాధారణంగా మనకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరికీ చెప్తాం, ఏం బాధపడకండి, చింతపడకండి, ఏం కాదు, దేవుడు మిమ్మల్ని లేపుతాడు, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు, దేవుడికి మీకు కార్యం చేస్తాడు అని చెప్పి నీకు అన్ని బాగున్నప్పుడు చెప్తావు. కానీ మనం ఒక భయంకరమైనటువంటి సమస్యలో ఉండి, భయంకరమైన అప్పుల్లో ఉండి, భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉండి ఇతరులకు చింతపడొద్దని చెప్పడమే ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. అది గొప్ప మరి ఒక ఛాలెంజ్ అయి ఉన్నదనమాట. ఆయన ఫిలిప్పైన్స్లో CCF అంటే క్రైస్ట్ కమిషన్ ఫెలోషిప్ అనేటువంటిది 1983లో స్థాపించినటువంటి వ్యవస్థాపకుడు. ఆయన ఆర్డినరీ పర్సన్ కదా సేవకుడు. ఆ దేశంలో తన కుమార్తెకు ఇది జరిగి 10 సంవత్సరాల పైనే జరిగింది. అందరూ అడిగారు, అసలు నువ్వు సేవకుడివేనా? అసలు నువ్వు దైవ సేవకుడివేనా? అసలేని నువ్వు దేవుడి సేవ చేస్తున్నావా? నువ్వు సేవకుడివేనా? నీలో ఏదో పాపం ఉంది, నువ్వేదో పాపం చేసావు. యోబుని అంటారు కదా అందరూ, ఆయన స్నేహితులు వచ్చి, నువ్వేదో పాపం చేశారా బాబు, అందుకే నీ కొడుకులు చచ్చిపోయారు, నీ బిడ్డలు చచ్చిపోయారు, నువ్వు ఆస్తిని కోల్పోయాడంటే నువ్వేదో పాపం చేసావు. సేమ్ అదే పరిస్థితి సేవకుడిది. నువ్వేదో పాపం చేసావు, అందుకే నీ కుమార్తెకి ఇలా జరిగింది. నువ్వు మంచివాడు అయినట్లయితే నీ కుటుంబానికి ఇలా ఎందుకు జరుగుతుంది? నువ్వు సేవించే దేవుడు నిజమైన వాడైతే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అందరూ అడిగారు. అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సేవకుడికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.
ఆయన అంటున్నాడు, నిజమే, ఏమో ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ సిచ్యువేషను, ఈ పరిస్థితి నా కుటుంబంలో, నా కుమార్తె జీవితంలో ఎందుకు ఇటువంటి సంఘటన ఎదురైందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఏనైనా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే, రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్న వారిని మాత్రం నేను ఎరుగుదును. ఇదే నేను చెప్పగలుగుతాను. దేనినైనా మేలుకరంగా మార్చే దేవుడు అన్నాడు మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎవరికేం అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోయినట్టుంది అని అనుకుంటున్నారు. అంటే ఏంటి అంటే నాకు తెలీదు, ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. మన జీవితంలో ఏది జరిగినా దాన్ని మేలుకు మార్చిగా దేవుడు మనకున్నాడు. ఎవరికి అర్థం కాలేదు. అంటే ఈ పొరపాటు దేవునికి తెలియకుండా జరిగిందా? నా బిడ్డ బాధించబడటం దేవునికి తెలియకుండా జరిగిందా? ఆయన సర్వజ్ఞాని కదా, ఆయనకి తెలిసే జరిగిందంటే దేవుడు దాన్ని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు నేను చెప్పలేను. ఎందుకు ఇలా జరిగింది నేను చెప్పలేను. దేవుడికి తెలియదు, తెలుసు. దీనికి జవాబు నాకు తెలియదు. దీనికి జవాబు ఇప్పుడు నేను చెప్పలేను. దీనికి జవాబు చెప్పడానికి 5 సంవత్సరాలు పడుతుందో 10 సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అన్నాడు ఆ దైవ సేవకుడు. అక్కడి నుంచి ఆ సేవకుడు ఎక్కడ ప్రసంగానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఆయన అందరూ వస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా, సార్ మీ ఫీలింగ్ ఏంటి సార్? మీ కుమార్తెని నలుగురు పాడు చేశారు కదా సార్, బట్టలు లేకుండా వదిలేశారు కదా సార్, అది తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? మీకు ఎలా కనిపించింది సార్ అని అడుగుతుంటే ఆయన ఏం సమాధానం చెప్పలేకపోతుండేవాడు. కానీ రీసెంట్గా ఈ సంఘటన జరిగి చాలా కాలం అయిపోయింది కాబట్టి రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నేను ఆ రోజున ఒక మాట చెప్పాను కదా, మీకు గుర్తున్నదా? దేవునికి సమస్తము తెలుసు అని చెప్పాను కదా. ఆ మాటకు నాకు ఇప్పుడు సమాధానం దొరికింది. హల్లెలూయా. 15-16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నా యొక్క కుమార్తెను, నా బిడ్డకు మరి ఆ ఘోరమైనటువంటి కార్యం జరిగింది. ఆ రోజున అది సంభవించింది. ఆ ప్లేస్లో నా కుమార్తె కాకుండా ఆ ప్లేస్లో వేరే ఎవరున్నా సరే చనిపోయి ఉండేటువంటి వారు. ఎందుకో తెలుసా? ఎవరు ఆదరించరు కాబట్టి. వివస్త్రగా రోడ్డు మీద ఉన్నటువంటి కూతుర్ని ఎవరు తీసుకెళ్ళరు. నేను ఒక సేవకుణ్ణి, నేను దేవుని సేవ చేస్తున్నాను కాబట్టి, నేను సేవకుణ్ణి కాబట్టి ఏం చేశాను తెలుసా? వివస్త్రగా ఉన్నటువంటి నా కుమార్తెకు నా బట్టలు ఇచ్చాను, ఆదరించాను, నా కుమార్తెను హత్తుకున్నాను, ప్రేమించాను. అమ్మా ఏం కాదమ్మా అని చెప్పి నేను ఆదరించాను. నేను ఆదరించడం ప్రారంభించాను, నా కుమార్తెను హత్తుకోవడం ప్రారంభించాను, ప్రేమించడం ప్రారంభించాను, బలపరిచాను. కాబట్టి నేను సేవకుడిని కాబట్టి నా ఆదరణ వల్ల, నేను బలపరచడం వల్ల, నా ప్రేమ వల్ల నా కుమార్తెను చక్కగా చేసుకోగలిగాను. ప్రియులారా గమనించాలి. దానివల్ల నా దేశంలో ఎంతో మంది స్త్రీలు ఇలాంటి తిరస్కరణకు గురవుతున్నారు. ఈ విధంగా రేప్ చేయబడిన వారు, ఈ విధంగా మరి మిస్బిహేవ్ చేయబడుతున్నటువంటి వారు, ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి వారు, ఎందరో విషపూరితమైనటువంటి రిలేషన్స్ గుండా వెళ్తున్నటువంటి వారు ఉన్నారు. కుటుంబాల్లో బాధించబడుతున్న వారు ఉన్నారు, పట్టబడుతున్నటువంటి వారు ఉన్నారు. ప్రియులారా గమనించాలి. అటువంటి వాళ్ళందరూ కూడా మరి అటువంటి వారందరితో కూడా ఎలా ఆదరణగా మాట్లాడాలో దేవుడు నాకు నేర్పించాడు. హల్లెలూయా. ఆ సంఘటన జరిగిన 1-2 సంవత్సరాలకే నా కుమార్తె ఒక పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకం పేరేంటి తెలుసా? వెన్ గాడ్ గుడ్ అలౌస్ రేప్. వెన్ గుడ్ గాడ్ అలౌస్ రేప్ అంటే మంచి దేవుడు ఈ యొక్క అత్యాచారాన్ని అనుమతించినప్పుడు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసింది. మీరు ఇప్పటికీ చూడొచ్చు గూగుల్లో, అది ఇంగ్లీష్లో ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు చదువుకోండి. వెన్ గుడ్ గాడ్ అలౌస్ రేప్ అంటే మంచి దేవుడు అత్యాచారాన్ని అనుమతించినప్పుడు అనే పుస్తకాన్ని రాసింది నా కుమార్తె. ఆ పుస్తకం అది చాలా ఇన్స్పిరేషనల్ బుక్. అది అనేక మంది నలిగిపోతున్నటువంటి స్త్రీలకు మరి అది ఆదరణ కలిగించింది. ఈ రోజున నేను కూడా ఇటువంటి పరిస్థితి గుండా వచ్చాను కాబట్టి అనేక మంది భయంకరమైన సమస్యల్లో ఉన్నటువంటి అటువంటి మరి ఎవరైతే నలిగిపోయినటువంటి స్త్రీలు ఉన్నారో అటువంటి స్త్రీలందరికీ నేను తండ్రిగా ఉన్నాను. నా కుమార్తెను అలానాడు అలాంటి పరిస్థితిలో ఎలాగైతే చూశానో
అప్పటి నుంచి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళందరిలో కూడా నా కుమార్తె నేను చూడటం ప్రారంభించాను. వారందరినీ అదే ప్రేమతో కౌన్సిల్ చేయడం ప్రారంభించాను. హల్లెలూయా. ఇంకొక గొప్ప విషయం ఏంటో చెప్పనా? నా కుమార్తె సైకాలజీ చేసింది. హల్లెలూయా. ఈ రోజున ఈ ఫిలిప్పైన్స్ దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ కౌన్సిలర్గా నా బిడ్డ నిలబడి దేవుడు నా బిడ్డ టాప్ కౌన్సిలర్ ఈ దేశంలోనే లేవనెత్తాడు. ఆమె జరిగినటువంటి పరిస్థితి, హల్లెలూయా, గమనించాలి, ఆమెకు జరిగినటువంటి పరిస్థితి ఇప్పటికీ ఎంతో మందికి జరుగుతూ వస్తుంది. ఎంతో మంది ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. అటువంటి వారందరినీ, మరణ పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారిని, మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు నా కుమార్తె కౌన్సిల్ చేసి ప్రతిరోజు కొన్ని వందల వేల మందిని, స్త్రీలను బలపరుస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో మందిని నా కూతురు బలపరుస్తూ ఉంది ఈ రోజున ఈ దేశంలోనే అని చెప్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? యువర్ టుడేస్ పెయిన్ ఈజ్ యువర్ టుమారోస్ మినిస్ట్రీ. యువర్ టుడేస్ పెయిన్ ఈజ్ టుమారోస్ మినిస్ట్రీ అంటే అర్థం ఏంటంటే, ఈ రోజున నీ బాధ, ఈ రోజున నీ శ్రమ రేపటి రోజు నీ పరిచర్యగా మారబోతుంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనిపిస్తున్నటువంటి బాధ, ఈ రోజు నువ్వు అనిపిస్తున్నటువంటి శ్రమ రేపు నీకు అది పరిచర్యగా మారబోతుంది. ఈ రోజున అప్పుల బాధల్లో నువ్వు ఉన్నావా? ఈరోజు నిందల్లో ఉన్నావా? ఈరోజు ఒంటరితనంలో ఉన్నావా? ఈరోజు నువ్వు భయంకరమైనటువంటి నిందల గుండా, అవమానాల గుండా వెళ్తూ ఉన్నావా? అయితే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు వివాహం లేకుండా బాధపడుతున్నావేమో, ఈరోజు నిరుద్యోగ సమస్యలో బాధపడుతున్నావేమో, రేపు నీవు అనేక మంది నిరుద్యోగులను ఆదరించే స్థితిలో నువ్వు ఉంటావు. అనేక మంది అప్పుల్లో ఉన్నటువంటి వారిని ఆదరించే స్థితిలో నువ్వు ఉంటావు. అనేక మంది బంధకాల్లో ఉన్నటువంటి వారిని నువ్వు విడిపించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేంటో తెలుసా? ఏం పర్వాలేదులే అవన్నీ వాళ్ళు భుజం మీద చేసి వాళ్ళని హత్తుకుని, నాకు తెలుసు అప్పుల సమస్య ఎలాగుంటుందో, నాకు తెలుసు నిందలు ఎలాగుంటాయో, నాకు తెలుసు భర్త పోయిన పరిస్థితి ఎలాగుంటుందో, నాకు తెలుసు భర్త తిరస్కరిస్తే ఎలాగుంటుందో, నాకు తెలుసు నువ్వు వెళ్తున్న సిచ్యువేషను, ఎందుకంటే నేను దాని గుండా వచ్చాను. కానీ నేను అక్కడ లేదు. ఆ నొప్పి నాకు తెలుసు, ఆ బాధ ఎలాగుంటుందో నాకు తెలుసు, ఆ ఒంటరితనం ఎలాగుంటుందో నాకు తెలుసు. కానీ దేవుడు నన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. దేవుడు నన్ను విడిపించాడు అని చెప్పి, నన్ను గొప్ప చేశాడు అని చెప్పి, నిన్ను కూడా చేస్తాడు, ఇదిగో నన్ను లేపిన దేవుడు నిన్ను కూడా లేస్తాడు అని చెప్పి నీవు చెప్పగలవు. ఈ పరిస్థితిని నీవు అనుమతించాడు, నీవు అనిపించావు కాబట్టి, ఈ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళావు కాబట్టి, ఇదే పరిస్థితి గుండా వెళ్తున్నట్టు వారిని నువ్వు ఆదరిస్తావు, నువ్వు బలపరుస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు అటువంటి సిచ్యువేషన్ గుండా నిన్ను నడవటానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు అనేక మందికి నలుగురికి ఉపయోగపడడం కొరకే. నీ రోజు నువ్వు నలిగితే రేపన్న రోజు నువ్వు అనేక మందికి ఉపయోగపడతావు. అందుకని ఇటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు. ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను బలపరిచి అనేక మందికి ఆదరణకరమైన వ్యక్తిగా చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.